హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే కూరగాయల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. టమాటాల రేట్లు భారీగా తగ్గిపోయాయి. గతంలో చూసుకున్నట్టయితే 100 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి, 200 అమ్మిన రోజులు ఉన్నాయన్నమాట. కేజీ ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు చూసుకున్నట్టయితే 50 రూపాయలు 60 రూపాయలు అమ్మేవాళ్ళు ఇప్పుడు 100కి 6 కేజీలు అమ్ముతున్నారు. అసలు ఏం జరిగింది, ఇలా అమ్మడం వల్ల వాళ్ళకి లాభం ఉంటుందా లేదా, ఇలాంటి మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. అంటే ఇప్పుడు రైతులు నష్టపోలేదంటారు దీనివల్ల? రైతులు నష్టపోయారంటే అవి పావులు వచ్చినా గిట్టుబాటు వాళ్ళకి మన ఇది కూడా రావట్లేదు, మనం చేసిన ఖర్చు కూడా రావట్లేదు. పోయిన సంవత్సరం సరుకు లేక టైట్ అయింది, ఈ సంవత్సరం పడిపోయింది. మేమేం సంపాదించుకోం, రైతులు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకోలే. కస్టమర్లు మా మీద బాధపడ్డారు, రైతులు తెంగేశారు, మేమేం తెల్ల. వాళ్ళు డబ్బులు ఒకసారి ఎక్కువ అమ్ముతుంది అనుకో, బాగా పండిస్తారు వాళ్ళు, డబ్బులు వస్తాయని వాళ్ళ కర్మ భగవంతుడు దయ. సో మనతో పాటు ఒక అన్న ఉన్నాడు అనమాట. అన్నతో కూడా మాట్లాడదాం. అన్న, ఏంది టమాటాల ధర భారీ ఎత్తున తగ్గిపోయి ఏందంటారు పరిస్థితి? అలా పరిస్థితి ఏమి లేదు. చుట్టుపక్కల ప్రతి ఒక్క తోట పంట వచ్చేసింది. పోయినసారి గిరాకీ అయిన వల్ల ప్రతి ఒక్కరు టమాటా వేసారు. ఏ జిల్లాలో పడినా టమాటాలు వచ్చినాయి. గవర్నమెంట్కి దీనికి ఎటువంటి సంబంధమే ఉండదు ఎప్పుడు కూడా. ప్రతిసారి ఈ సీజన్ రేపు నెల కూడా ఇంతే పరిస్థితి. అంటే ఇప్పుడు రైతులు నష్టపోలేదంటారు దీనివల్ల? రైతులు నష్టపోయారంటే అవి పావులు వచ్చినా గిట్టుబాటు వాళ్ళకి, కానీ నష్టపోయినాము మాకేం రాలేదు అంటారు. పెట్టుబడి ఏమి లేదు కదా దానికి, తక్కువ పెట్టుబడి. ఇప్పుడు 50-60 రూపాయలు అమ్మినప్పుడు వాళ్ళు ఏమైనా మాకు వచ్చిన ఇచ్చేస్తారా? ఏమి చేయరు వాళ్ళు. ప్రతి ఒక్క రైతు ఏంద్రా అంటే మేము నష్టపోయినాం అంటారు. ఇప్పుడు 100 బాసులు వచ్చాయి, అసలు అవుతుంది వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం జరగదు. ప్రతి సంవత్సరం 2 నెలలు ఇదే విధంగా ఉంటుంది. మరొకరు కూడా ఉన్నారనమాట. మాకెవడు ఆదుకునేవాడు లేడు, చేసేవాడు లేడు అంటా ఉన్నాడు. అన్న, ఏంది టమాటా రేట్లు ఇంత భారీ ఎత్తున తగ్గి ఏంది కారణం? టమాటా రేట్లు అంటే ఎక్స్పోర్ట్ ఆగిపోయింది 3 దేశాలకి. ఆడ కొనేవాళ్ళు లేరు, అవి తెచ్చి మార్కెట్ మాకు దోసేస్తారు. ఒకటి ఈడ కొనే దిక్కు లేరు. అప్పుడే 100 ఉన్నప్పుడు మా మీద పడి దోసుకుంటున్నారు అని మమ్మల్ని వేధించారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారా? ఇస్తారా డబ్బులా? పోయిన సంవత్సరం ఎంత పలికింది రేటు? పోయిన సంవత్సరం 100 అమ్మింది, 180 అమ్మింది. ఇప్పుడు 10 రూపాయలకు వచ్చింది. అడిగేవాళ్ళు లేడు. రోజు పారబోస్తున్నాం కొనే దిక్కు లేక. దీనికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారా? ప్రభుత్వం ఇస్తుందా, మీడియా వాళ్ళు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ముందుకు రండి, ఏదో ఒకటి న్యాయం చేయాలి కదా మాకు. సంపాదించుకున్నారు. మేమేం సంపాదించుకోం, రైతులు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకోలే. కస్టమర్లు మా మీద బాధపడ్డారు, రైతులు తెంగేశారు, మేమేం తెల్ల. మాకు అప్పుడు వస్తుంది, ఇప్పుడు పావులు వస్తుంది. అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ పండడం వల్లే రేట్లు తగ్గాయి అంటారా? పండించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు, కానీ కొనేవాళ్ళు కావద్దా? పండించినంత పంట తినేవాళ్ళు లేరు. ఇప్పుడు అంతా హోటల్ ఫుడ్ క్యాటరింగ్లో వెళ్ళిపోతున్నాయి. ఎవరు కొనుక్కోపోయేవాళ్ళు ఎవరు లేరు. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏందన్నా టమాటాల రేట్లు భారీగా తగ్గిపోయి ఎంత కేజీ? 10 రూపాయలు 20 రూపాయలు అంతే. కేజీ 10-20? ఎంత ముందు ఎంత ఉన్నిందన్నా? 50-60 అయింది. 50-60. ఇదే టైంలో గతంలో మీరు ఎంతకు అమ్ముతా ఉన్నారు? గతంలో అంటే 200, 100 కేజీ 200, 100 రూపాయల నుంచి 200 దాకా అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 రూపాయలకి పడిపోవడం ఏంది? మళ్ళీ చాలా తక్కువగా పడిపోయింది. ఎందుకని? వానలు లేవు, ఇంకోటి సరుకులు ఎక్కువ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే మొత్తం ధరలన్నీ పడిపోయాయి. మేము 10కి ఇస్తామంటే 5కే ఇస్తామంటారు. సో మనతో పాటు టమాటాలు కొనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? నమస్కారం అండి, బాగున్నాను. ఇంతకు ముందు టమాటా రేట్లు 50, 60, 100, 200 పలికిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు టమాటా రేట్ చూసుకుంటే 10 రూపాయలు, 12 రూపాయలు, 100కి 7 కేజీలు 8 కేజీలు ఇచ్చే పరిస్థితి అయితే వచ్చిందనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? విపరీతంగా పండినట్టున్నాయి, అందువల్ల ధరలు తగ్గిపోయినాయి. రైతులకు నష్టం ఇలా జరుగుతుంది. మన ఇది కూడా రావట్లేదు, మనం చేసిన ఖర్చు కూడా రావట్లేదు. పెట్టుబడి లాస్ అవుతుంది, చాలా ఇదిగా ఉంది. అంతకుముందు సంవత్సరం పలికింది 100 రూపాయల పైన పలికింది. 100, 150, 200 కూడా అమ్మింది ఉన్నాయి. అంతకన్నా తక్కువ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. 10 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఏమి పోయిన సంవత్సరం ఏమి అంత 200 అమ్మడం ఏంది? మళ్ళీ అదే పక్క సంవత్సరంలోనే 10 రూపాయలు డౌన్ అయిపోయింది. పంటలు బాగా వస్తున్నాయని వేస్తారు. ప్రతి ఒక్కరు టమాటా పంట వేసారంటారా? ప్రతి ఒక్కరు వేసారు.
వాళ్ళు డబ్బులు ఒకసారి ఎక్కువ అమ్ముతుంది అనుకో బాగా పండిస్తారు వాళ్ళు, డబ్బులు వస్తాయని వాళ్ళ కర్మ భగవంతుడు దయ. అది మనం చేయలేము. ఇంత రేటు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో టమాటా మీద ఎక్కువ పండించడం వల్ల మార్కెట్లో ఇంత రేటు తగ్గిపోయిందని చెప్తూ ఉన్నారనమాట. సో ఇంత రేటు తగ్గిన దాని వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందా, అంటే మార్కెట్లో అమ్మే వాళ్ళకి కానివచ్చు రైతులకు కానీ నష్టం ఏదైనా ఉంటుందా అని చెప్పి మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.